ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलसिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पासमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం, ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని, పూజలని, జాతరలని చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వేజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖుని గురుమౌఢ్యం, లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. తదుపరి రాశి ధనుస్సు.
ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది. ధనుసులో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. అందువల్ల ధనుసు రాశిని లగ్నంగా తీసుకుంటే కనుక తృతీయంలో రాహు ఉన్నారు. తృతీయ తృతీయం అన్నది మంచిది కాదు. అందులోనూ రాహు పాపగ్రహం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీనంలో శని ఉన్నారు. వృషభంలో శుక్రుడు ఉన్నారు. మిథునంలో గురురవులు ఉన్నారు. కర్కాటకంలో బుధుడు ఉన్నాడు. సింహంలో కుజకేతువులు ఉన్నారు. ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం బాగుంటుంది. మంచి ఆదాయం ఉంటుంది. పనులు మీరు తలపెట్టిన పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయి. మీ కృషికి తగినటువంటి ప్రశంసలు మీకు లభిస్తాయి. అంటే మీరు చేసిన పనికి మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు అదే ఆఫీస్లో అయితే ఇంకా మంచిది. అది మనం చేసిన పని మెచ్చుకొని బాస్ మెచ్చుకుంటే వాళ్ళకి మన మీద సదుపాయం ఏర్పడుతుంది. కనుక మీరు చేసే కృషికి ఫలితం ఉంటుంది. అందువల్ల మీరు చేసే పనిని చక్కగా ఆలోచించి చాలా ఆచరణాత్మకంగా చాలా జాగ్రత్తగా చేయడం చాలా అవసరం. ఇంకా అన్ని మీకు మంచి జరుగుతుంది. ఏ విషయంలోనూ మీకు బాధపడాల్సింది, ఇబ్బంది పడవలసినటువంటి అవకాశాలు లేవు ఈ మాసంలోనూ. ఇంకా మీకు సోదరుల నుంచి కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందనో, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కున్నానో, లేకపోతే ఒక పెళ్ళను, ఏదైనా ఒక గుడ్ న్యూస్ మీ అన్నదమ్ముల నుంచి మీరు వింటారు. అది మీకు సంతోషమే. ఎందుకంటే అన్నదమ్ముల ఇళ్ళు జరిగితే మీ ఇంట్లో జరిగినట్లే కనుక మీరు అలా ఫీల్ అవుతారు. ఇంకా బ్యాంకుకి రుణాలు అప్లై చేసిన వాళ్ళకి రుణాలు వచ్చే అవకాశం చాలా ఉంది. మీకు ఎటువంటి అవకాశాలు వస్తాయో అన్నిటినీ చక్కగా పనిచేయడం వల్ల, మీ కృషి దాంట్లో చూపించడం వల్ల, మీ కృషి వల్ల ఆ పనులన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. దానివల్ల మీకు అందరి నుంచి మెప్పు వస్తుంది. మిమ్మల్ని అందరూ పొగుడుతారు. మీ పని మీద వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. మీ మీ పనితనం మీద వాళ్ళకి నమ్మకం కుదిరి మీ మీద మంచి గౌరవమైన అభిప్రాయం కలుగుతుంది. ఇక విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది. కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఎటువంటి విభేదాలు లేకుండా అన్ని సమస్యలు చక్కగా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులకి ఎటువంటి వ్యాపారమైనా కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందులు ఏముండవు. ఇంకా వ్యవసాయదారులకి సామాన్యంగా ఉంటుంది. ఇక ఈ మాసంలో వారాహి నవరాత్రులు వస్తున్నాయి కనుక అది జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి. అందువల్ల ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం లలితాదేవిని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజించి పాలు పండు నైవేద్యం పెట్టడం మంచిది. ఇంకా బోనాలు ఉన్నాయి. ఈ బోనాలకు కూడా అమ్మవారిని విశేషంగా పూజించడం చాలా అవసరము. ఇక గ్రహ సంచారం వృషభంలో ఉన్న శుక్రుడు మిథునంలోకి 26 జూలైన వెళ్తాడు. మిథునంలో ఉన్నటువంటి రవి కర్కాటకంలోకి 16వ తారీఖున వస్తాడు. సింహంలో ఉన్నటువంటి కుజుడు కన్యలోకి 29 జూలైన వస్తారు. ఇది మీరు అమ్మవారి ఆరాధన చేయడము మీకు ఈ నెలలో చెప్పుకోదగ్గ పరిహారం అని చెప్పవచ్చు. ఇంకా ఇది ఈ మాసంలో గ్రహాల గోచార సంచారం.